చేస్తున్నాను అంటూ ఆయన వాక్య పరిచర్య చేసిన తర్వాత అందరినీ లైన్గా నిలబెట్టి ఆయన వాళ్ళ మీద చేతులు పెట్టి ఆయన ప్రార్థించిన సందర్భాలు బైబిల్లో ఎక్కడ మనకు కనిపించాం. ఇది చాలా మందికి అలవాటు అయిపోయింది అన్నట్టు. ఎలాంటి అలవాటు అంటే సేవకుడు అందరి మీద చేతులు పెట్టి ప్రార్థన చేయడము, వరుసగా లైన్లో నిలబెట్టి ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేయడం, ఇది ఒక పెద్ద అలవాటుగా అయింది. కానీ బైబిల్లో ఎక్కడ అలాంటి సందర్భాలు లేవు. పౌలు గారు కాదు కానీ యేసుప్రభు వారు కూడా ఎక్కడ అందరి మీద చేతులు పెట్టి ప్రార్థించిన సందర్భాలు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో లేవు. ఆయన వాక్యాన్ని ప్రకటించేవాడు, కానీ 2-3 సందర్భాలు మనం చూస్తాం. ఆయన భోజనం పంచిపెట్టే ముందు ప్రార్థన చేశారు రొట్టెల కొరకు. అలాగే సమాధి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు లాజరు పోయినటువంటి సందర్భంలో ఆయన లేపడం కొరకు. కాబట్టి ఇంకెప్పుడు ప్రార్థన చేశారు ఆయన వ్యక్తిగతంగా ఒంటరిగా వెళ్ళి కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకునేవారు. కానీ ఇక్కడ కూడా వరుసగా